మాట్లాడాం అన్న. జై శ్రీరామ్. ఇది మామిడిపల్లి శివరాత్రి. ఈ రోజు మనం ఇక్కడ శివాజీ విగ్రహం ఏర్పాటు చేసుకుంటాం. మామిడిపల్లి 95% హిందువులే ఉన్నారు. ఇక్కడ 99% ఉన్నారు. ఏదో 1% మిగతా ఉన్నారు. వాళ్ళ మదర్సాలు, వాళ్ళకి సంబంధించిన చర్చిలు ఏ పర్మిషన్ లేకుండా కట్టుకోరు మంచిగా. సార్ వాళ్ళు ఏం చెప్తారంటే దీని పర్మిషన్ తీసుకోవాలంట. మరి ఏ పర్మిషన్ తీసుకుని వాళ్ళు చర్చలు కట్టుకోరు, మసీదులు కట్టుకుంటారు, తెల్లారు లేస్తే 5 సార్లు నమాజ్ చేస్తారు. మరి హిందువులకే వర్తిస్తుందా ఈ రూలు? మరి అందరికి వర్తిస్తుందా? రూల్ అందరికి వర్తించాలి కదా. అన్ని మతాలు సమానమే కదా. మరి అన్ని మతాలు సమానమైనప్పుడు అందరికి రూల్ వర్తించాలి. మిగతా అన్ని కులగొట్టినండి మా దగ్గరికి. కులగొట్టి మా విగ్రహాన్ని, శివాజీ విగ్రహాన్ని తీసేయండి. శివరాత్రి రోజు హిందువులందరూ ఒక పదులు ఉంటారు. మన శివుడిని పూజిస్తారు. శివుని పూజించినటువంటి మన దేవాలయాన్ని కాపాడి, హిందువుల్ని, మానవ ప్రాణాన్ని కాపాడిన శివాజీ మహారాజ్ విగ్రహాన్ని మామిడిపల్లి అడ్డుకుంటారు. ఒకసారి హిందూ బంధువులారా రండి. ఇంత దౌర్జన్యం ఎందుకు నడుస్తున్నారు అర్థం కాదు. అందరూ హిందువులే, పోలీసు వాళ్ళు హిందువులే, అందరూ హిందువులే. మరి వీళ్ళకి ఏం ప్రాబ్లం వచ్చింది? వీళ్ళు కావాలని తీసుకురారని మేము అంటున్నాం. కావాలని పోలీసు వాళ్ళు మన మామిడిపల్లిలో విగ్రహం పెట్టొద్దు అనే విధంగా అంటారు. వేరే ఏవో బూచి కథలు చూపిస్తారు. అక్కడ పురాణ పుల్ల అయిందని, ఇంకా వేరే దగ్గర అయిందని. ఎవరు స్టార్ట్ చేసిరండి? మీరు పట్టుకురా? ఎంతమంది పట్టుకురు? ఇదే మామిడిపల్లిలో దేవాలయం మీద దాడులు జరిగితే 2 సార్లు విగ్రహాలు ఉలగొట్టారు. ఏ దోషులను పట్టుకురా మీరు? ఎక్కడ మరి మీరు మేము ఆ రోజు పోలీసు వాళ్ళకి సపోర్ట్ చేయలేదా? చెప్పండి. మీరు పోలీసు వాళ్ళు సమాధానం చెప్పాలి. చూడండి సోదరులారా, మొత్తం వీడియోది. ఆ విగ్రహం కూలగొట్టి ఆడ కూడా విగ్రహం పెట్టొద్దు అంటారు. హిందూ సోదరులారా కదిలి రండి మామిడిపల్లికి. జై భవానీ, జై శివాజీ, జై భవానీ, జై శివాజీ, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శివాజీ, జై శివాజీ. జై శ్రీరామ్. ఇది మామిడిపల్లి బాలాపూర్ మండలం అండి. బాలాపూర్ మండలం సంబంధించిన గ్రామము మామిడిపల్లి, రంగారెడ్డి జిల్లా. ఇది హిందూ బంధువులు ఎవరు చూసినా కానీ తక్షణమే మామిడిపల్లి గ్రామానికి రాగలరు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై, జై భవానీ, జై శివాజీ, జై భవానీ, జై శివాజీ. అన్న, పోలీస్ శాఖ గానీ, ఇక్కడ లైవ్ లో చూస్తున్న అందరికీ, ఇక్కడ పోలీస్ శాఖ గానీ, మన డివిజన్ కమిషనర్ గారికి కానీ, ఇంకా స్టాఫ్ గానీ ఒకటే క్వశ్చన్ అడుగుతున్నా. జల్పల్లిగా ఎన్ని దర్గాలు, ఎన్ని మదర్సాలు ఇవన్నీ ఇల్లీగల్ కట్టిరో వాటన్నిటి పర్మిషన్ ఉన్నాయా? ఎన్ని పర్మిషన్లు ఉన్నాయా? అవి అడిగితే మాత్రం దానికి సమాధానం లేదు. కానీ ఇక్కడ ఒక చిన్న విగ్రహం మేము రూపాయి పోగేసుకొని, ఇక్కడ ఎవరు కూడా భిక్షాటు లేరు, అందరూ చిన్న వ్యాపారాలు చేసుకునేటోళ్ళు, చిన్న ఉద్యోగాలు చేసుకునేటోళ్ళు ఒక్కొక్క రూపాయి పోగు చేసుకుని ఇక్కడ చిన్న విగ్రహం పెట్టుకున్నాం అనుకుంటుంటే ఈ దౌర్భాగ్యంగా వీళ్ళు అన్యాయంగా, అక్రమంగా ఇప్పుడు జేసీబీ తీసుకొని వచ్చి దీన్ని, ఈ స్థూపాన్ని, మేము ఇక్కడ ఎంత పద్ధతిగా కట్టుకున్న స్థూపాన్ని పలగొడతామని చెప్పేసి, ఇరగొడతామని చెప్పేసి ధమ్కిలిస్తున్నారు. ఈ మున్సిపల్ కమిషనర్ గారు కానీ, ఇంకా వాళ్ళ స్టాఫ్ ని కానీ, పోలీస్ శాఖ వారిని కానీ మేము రిక్వెస్ట్ చేస్తున్నాము, అడుగుతున్నాము, డిమాండ్ కూడా చేస్తున్నాము. అక్కడ ఎన్ని ఇల్లీగల్ కట్టిరో వాటి పర్మిషన్ అన్ని తీసుకొచ్చి ఇక్కడ మా ముందు షో చేయండి. దాని తర్వాత కంపల్సరీగా మేము పర్మిషన్ తీసుకున్న తర్వాత పెడతాం. ఇంకొకటి, మామిడిపల్లి గ్రామంలో క్రిస్టియన్ అన్నట్టు లేరు. అయినా కానీ వాళ్ళకు ఒక ర్యాలీ తిరగడానికి, ఒక చర్చికి పర్మిషన్ ఇచ్చిండ్రు. పర్మిషన్ ఇచ్చినంటే తిరగడానికి ఇచ్చిండ్రు. సరే, మేము కూడా విగ్రహం పెట్టినాం, మాకు పర్మిషన్ ఇయ్యంటే లేదు, మా తోటి కాదు, మేము లీవ్లు ఉన్నామంటుండ్రు. మరి ఇప్పుడు ఎట్లా వచ్చిండ్రు? హిందువులు ఉన్న ఊళ్ళనేమో మన హిందూ శివాజీని పెట్టుకోని పర్మిషన్లు అంట. హిందువులు లేని ఊళ్ళనే, హిందువులు ఉన్న ఊళ్ళ ఒక క్రిస్టియన్ అంటున్నాం కదా, దిమ్మె ఊళ్ళో కొట్టమని చెప్పి అంటున్నాం కదా. విగ్రహం ఉంటే ప్రాబ్లం ఒక మాట మాట్లాడడం కరెక్ట్ కాదు. ఏ ఇష్యూ కాకుండా, పోలీసులు కాకుండా మేము దాన్ని సెక్యూరిటీ చేస్తాం చెప్తున్నాం. ఆ సెక్యూరిటీ మేము ఉన్నాం చేయనీకే, మీరేమో అంత దానికి సెక్యూరిటీ ఇస్తే మాకు సెక్యూరిటీ ఇచ్చే పరిస్థితి కాదు ఇక్కడ. విగ్రహం అట్లనే ఉంటది, బట్ట కట్టేది, అందరం ఇంటికి వెళ్ళిపోతాం. అదే లేదంటే ఇట్లా కూర్చోండి. సార్ మేము కూడా రిక్వెస్ట్ చేస్తాం సార్, బట్ట కట్టేసి వెళ్తాం కదా. మా రిక్వెస్ట్ కూడా తీసుకోరా మీరు? సార్ బట్ట కట్టమని చెప్తున్నాం. మీరు మాట్లాడింది వాళ్ళు కొట్టేస్తామన్నారు. అవును సార్, అందరూ కొట్టేస్తామన్నారు, వద్దన్నాడు. టైం ఇస్తాను, ప్రాసెస్ పెట్టుకోండి. ఇప్పుడు విగ్రహం మేము అన్ని తీసుకోవాలి. ఇప్పుడు ఇంకోటి మళ్ళీ పెట్టి మేము బట్ట కడతాము అన్ని ఏందన్నట్టు అడిషనల్ యాడ్ చేస్తాం. మీరు ఒక్కటి చెప్పారు కదా, మా సైడ్ కూడా మేము చెప్పలేదు. మీరు ఇక్కడ ఉన్న వాళ్ళు మాట్లాడారు, మేము తీసేయాలి. మీరు అది కాదు, పర్మిషన్ వచ్చాక పెడతామన్నారు, వీళ్ళు తీసేస్తామన్నారు. సో అట్లేమొద్దని ఇప్పుడు వాళ్ళు ఏమంటారు, సరే మేమేం తీసేము, మీరు ఎట్లయితే విగ్రహం అట్లే ఉంటుంది.